గాతేరాజు ప్యాలెస్ అధినేత జీఆర్కే రాజు నా భవనంపై గురించి అపాండాలు వేయడం దారుణం. నాకు జగన్ గారి కుటుంబ సభ్యులు ఎవరూ కలవలేదు, బెదిరించలేదు. నిజంగా వారికి భవనం కావాలంటే సొంతంగా కట్టుకోగలరు. ఇది మైసూర్ ప్యాలెస్ మాదిరిగా కట్టాము. నేను అయ్యన్న పాత్రుని ఎప్పుడూ చూడలేదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు తెలీదు. ఈరోజు ఉదయం పేపర్ చూసి షాక్ అయ్యాను. నాకు ఎలాంటి కలెక్టర్ నుంచి నోటీసు రాలేదు. ఈ విషయంలో కలెక్టర్ పేరు వాడడం సరికాదు. ఈ స్థలం 22A లేదు, 22Dలో ఉంది. వైఎస్ భారతి గారి మనుషులు నాతో మాట్లాడలేదు, కలవలేదు. నేను ఎప్పుడూ రాజకీయ నాయకులను కలవలేదు. అయ్యన్న పాత్రుడు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు. పేపర్ చదివే అలవాటు ఉంది. ఆ క్రమంలోనే వార్త చూసి నా ప్యాలెస్ గురించి ఇలా ఎందుకు రాశారని షాక్ అయ్యారు. మీరు వార్త ఎప్పుడు చూసారు సార్? మీకు ఎవరైనా చూపించారా? మీరు అనుకోకుండానే చూసి? ఎవరు చూపించలేదండి. నాకు ఈనాడు జ్యోతి వస్తుంది. నాకు ఈనాడు జ్యోతి నేను రెగ్యులర్గా లేవగానే ఫస్ట్ పేపర్ చదువుతాను. ఆ పేపర్ ఓకే వేళ కొద్దిగా 10 నిమిషాలు లేట్గా వచ్చింది. అది చూసి ఫస్ట్ మెయిన్ మ్యాటర్ కింద వేసారు దాన్ని. అది చూసిన తర్వాత షాక్ అవడం కాదు, ఎంత ఎలా ఉంటుందండి ఎవరికైనా అసలు పొజిషను. అసలే బయట సబ్జెక్ట్కి దీనికి సంబంధం లేదు. నేనేదో బిల్డింగ్ ఎవరు అడగటం, ఏదో ఇస్తానంటాం, నన్ను ఎవరో ప్రపోజ్ చేయలేదు. అసలు అటువంటి సిచ్యువేషన్ లేదు. అది కాకుండా ఆ బిల్డింగ్ కొంటాము అమ్ముతానికి ఎవరినో పెద్ద మనుషులు పంపారని రాశారు. నిజంగా ఆ బిల్డింగ్ అడగాలంటే కొనుక్కోవాలంటే వాడికి బిల్డింగ్ లెక్క కాదండి. ఇది పెద్ద చిన్న గురికే ఎలివేషన్ పెట్టాను నేను. అది ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ ప్రెస్ మీటింగ్కి. ఇలాంటి ప్రెస్ మీట్ కూడా ఇదే ఫస్ట్ నాకు. ఇప్పుడు నాకు ప్రెస్ మీట్లు ఇలాంటివి మాకు ఏం లేవండి. ఎందుకంటే నేను అలా పొలిటికల్గా నాకు సంబంధం లేదు. నాకు ఏజ్ 80 సంవత్సరాలు నాకు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాగా ఎందుకు రాసుకుంటారో ఏం చేస్తే, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం, వీళ్ళు తిట్టుకోవటం ఏదో చేసుకుంటారు. అసలే నా ఏజ్ అంతా, నా పరిస్థితి ఏంటి, నేను అసలు నేను లేను, ఇక్కడ ఉండటం లేదు, హాస్పిటల్లో ఉంటున్నా చాలామంది తెలుస్తుంది. అది నేను హాస్పిటల్లో ఉంటున్నాను, ఇక్కడ ఉండట్లేదని అందరికీ తెలుసండి చాలామందికి. అంటే మీకని కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి న్యూస్లు రావడం చాలా అన్యాయం అండి, చాలా ఘోరం కూడా. అందుకని మరి మీరందరూ ఆ పొజిషన్ అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎలాగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను. నాకు ఏంటమ్మా కొంచెం ఇక్కడికి వచ్చి మాట్లాడడం, నాకు కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది. ఈరోజు జరిగింది ఏంటంటే, నేను మామూలుగా పేపరు తెప్పించి పేపర్ చదవటం అలవాటు. కానీ ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు అటువంటి న్యూస్. చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉందండి అది. ఆ న్యూస్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. నిజంగా ఎవరో జగన్ గారి ఏదో వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు, అదేదో నేను ఒప్పుకోనట్టు. నేను నా పొజిషన్ చూసి ఉంటాను. నేను 3 months అయింది నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నాయి లేని ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే, పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అనేది బాధగా ఉంది అని మీరే అన్నారు మొదట. అయితే మీరు ఇప్పుడు క్లారిటీ ఇవ్వడానికి ఏమైనా ఒత్తిడితో క్లారిటీ ఇస్తున్నారా, లేకపోతే మీ అంతలు మీరే ఆ వార్త చూసి మీకు మీరుగా స్పందించడానికి ముందుకు వచ్చారు? ఏదండి ఇప్పుడు మీరు మీడియా ముఖంగా ఈ వార్తపై ఏదైతే మీరు షాక్ కి గురయ్యానన్న వార్తపై మీకు మీరుగానే వ్యక్తిగతంగా ఒక క్లారిటీ ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చారా? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఒత్తిడి నాకేముంటాయండి. నాకు ఏదైనా పార్టీ ఉంటే నాకు ఆ పార్టీ వాళ్ళ తరఫున ఎవరైనా నాకు ఫోర్స్ చేస్తే రాగలుగుతున్నాను తప్ప నాకు దీనికోసం. అది కాకుండా మీరందరినీ నేను ఎప్పుడూ ఇలాగా నేను చూడలేదండి. ఏ అకేషన్ ఏమండి? ఎవరెవరు? వైఎస్ఆర్ పార్టీకి మీకు సంబంధం ఉందండి? వైఎస్ఆర్ పార్టీ నాకు అది ఎవరు సంబంధం లేదు. ఎప్పుడో సుబ్బారెడ్డి గారు మాకు ఏదో వెంకటేశ్వరం విగ్రహానికి సైట్ ఇస్తానంటే ఇప్పుడు అబౌట్ 1 year బ్యాక్ ఒక్కసారి కలిశాను.
అంతే తప్ప నాకు అందులో ఎవరు ఒక టచ్ లేదు, ఎవరు కనెక్షన్ లేదు. నోటీసులు ఏమొచ్చి సార్ సార్ రాజుగారు అంటే రాజుగారు చెప్పండి. అయ్యా ముందు ఇది మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితేనే పేపర్లో రాశారు. పేపర్లో జర్నలిస్ట్ ఊరినే రాయలేదు సార్. అయ్యన్న పాత్రుడు గారు ఆహ్వానించిన ప్రెస్ మీట్ పెట్టారు, దాని ప్రకారం పేపర్లో రాశారు. అంటే మీకు విషయం తెలియజేస్తున్నాం. అది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే నేను ఏ పాలిటిక్స్లో మెంబర్ కానీ ఏ రకమైన ఇది కానీ లేదు. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఇంతవరకు చూడలేదు. మీరు కలిసారంట కదా సార్, మీరు కలిసారంట కదా, మీరే సమస్య చెప్పారంట కదా ఆయనకి ఎలా ఉందని చెప్పి. మీరు కలిసారని అంటే భారతి గారు కారులో వెళ్ళిపోతూ మీ ప్యాలెస్ చూసి ఆమె మనసు పడ్డారు, ఈ ప్రపోజల్ మీ దగ్గరికి తీసుకొచ్చారు, బేరసారాలు జరుగుతున్నాయి, మీరు ఒప్పుకోలేదు, మీకేమో నోటీసులు వచ్చాయి అనేది ఆరోపణ వినపడుతోంది. ఇది ఎంతవరకు క్లారిటీ? మీరు కలిశారు అని అయ్యన్న పాత్రుడు గారు అంటున్నారు. అసలు ఆరోపణలు అనేది 100% రాంగ్ అండి. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఎవరో న్యూస్ ఇవ్వటానికి ఏదో ఇవ్వటానికి అయ్యన్న పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఏ పార్టీలు ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవడో చూసుకుంటారు తప్ప నేను ఇంతవరకు చూడలేదు. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. ఎవరు ఎవరు కాలేదు. మేడం గారు మనుషులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? ఎవరు రాలేదు అన్నారు. రెవెన్యూ నుంచి కానీ జీవీఎంసీ నుంచి కానీ ఇది 22లో ఉంది కదా ఈ బిల్డింగ్, ఏదండి సెక్షన్ 22లో ఉంది కదా, ఆ, ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. ఎంతో మంది నుండి ఉందా 22? మీకు ఎలాగ ఈ బిల్డింగ్ కట్టేసి? అసలు 22A అనేది ల్యాండ్ లేదు నాకు. 22A 22D ఉంది. ఆ 22D ఏది కలెక్టర్ కాంపిటెంట్ కాదండి, అది జేసీ కాంపిటెంట్. ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఆయన జేసీ కాంపిటెంట్. నేను ఎప్పుడు దగ్గర మోర్ దెన్ 1.5 years బ్యాక్ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చాను, నాకు ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆయన ఏమన్నారంటే మీరు అప్లై చేసుకోండి, అందులో మాకు అవకాశం లేదు చేయడానికి అని చెప్పారు. వాళ్ళ కలెక్టర్ గారు ఏ రకంగానే వాళ్ళ కాంపిటెంట్ కాదు దానికి. రీసెంట్ గా మళ్ళీ ఎందుకు సార్ నోటీసులు ఇచ్చారు? ఎవరైనా పొలిటికల్గా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారు అని అంటే మా ఫంక్షన్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంది వెళ్ళను. ఎందుకంటే ఏదో మాట్లాడించాలి, మనకి ఆ సబ్జెక్టు తెలియదు, వాళ్ళకి పెద్దవాళ్ళు. ఎందుకంటే నేను అసలు ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ పెద్దవాళ్ళు ఎవరిలో వచ్చినా నేను ఇంతవరకు ఏమండి మీకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. తర్వాత మీరు ఎవరికో జనానికి తెలియదు, ఏ మీడియా వాళ్ళు సార్ ఇప్పుడు వన్ బై ప్లీజ్. అందరూ చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు మీరు ఏ మీడియా ముందుకు రాలేదు, ఎప్పుడు ఎటువంటి సమావేశాలు నిర్వహించలేదు, ఎక్కడ మీరు పాల్గొనలేదు. ఏది మీరు పత్రికా సమావేశం ఎప్పుడు పాల్గొనలేదు. Press మీకు ఎవరు కూడా తెలియదు, మీడియా వాళ్ళు కూడా ఎవరు కూడా తెలియదు. తెలియటం అంటే ఇందులో నేనైతే గుర్తుపట్టలేను, కానీ అప్పుడప్పుడు మా పేపర్కి మీరు చందా ఇవ్వండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత మేము ఏదో ఇవ్వటం. అయ్యన్న పాత్రుడు గారి పైన చర్య తీసుకుంటారా? రాజు గారు ఇప్పుడు